ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ స్క్రీన్ మీద సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. ఆ ఇద్దరు స్టార్స్ కలిసి కనిపిస్తే ఆ ఎనర్జీ, ఆ వైబ్ వేరే లెవెల్లో ఉంటుందని రాజమౌళి ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఆ మూవీ ఆస్కార్ వరకు వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్ లో చూడడానికి ఫ్యాన్స్ కు చాలా ఏళ్లు పడుతుందేమో అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటి కాంబినేషన్ ను మళ్ళీ రిపీట్ చేయాలంటే రాజమౌళి తర్వాత ఆ రేంజ్ దమ్మున్న డైరెక్టర్ ఎవరు? ఆ ఇద్దరు స్టార్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ రాయడం అంటే మాటలు కాదు. అందుకే ఈ కాంబో ఇప్పట్లో రిపీట్ అవ్వదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ముఖ్యంగా కోలీవుడ్ సర్కిల్స్ లో ఒక క్రేజీ న్యూస్ అయితే వినిపిస్తుంది. అది తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ న్యూస్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్తో మరో మల్టీ స్టారర్ ప్లాన్ జరుగుతుందంట. ఈసారి ఆ స్కెచ్ వేసింది మన తెలుగు డైరెక్టర్ కాదు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ డాక్టర్ బీస్ట్, జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పనిలో పడ్డాడని టాక్. వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్న ఈ బడ్జ్ ప్రకారం నెల్సన్ ఇప్పటికే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరికి వేరువేరుగా ఒక స్టోరీ నెరేట్ చేశాడంట. ఆ స్టోరీ లైన్ ఇద్దరు హీరోలకు బాగా నచ్చిందని, ప్రాజెక్ట్ గురించి పాజిటివ్ గా ఉన్నారని కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ఇది నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత ఇది మరో పాన్ ఇండియా సెన్సేషన్ అవ్వడం ఖాయం. అయితే ఈ న్యూస్ లో లాజిక్ ఎంత ఉందనేది చూస్తే కాస్త డౌట్. ఎందుకంటే నెల్సన్ దిలీప్ కుమార్ ప్రజెంట్ రజనీకాంత్ తో జైలర్ 2 మూవీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ మూవీను తమిళ్ న్యూ ఇయర్ ట్రీట్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు కోలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద మల్టీ స్టారర్ అంటే రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ ను కలిపి ఒక సినిమా తీసేది కూడా నెల్సన్ అనే టాక్ అయితే నడుస్తుంది. ఒకే డైరెక్టర్ ఒకేసారి అటు రజనీ, కమల్ అనే లెజెండరీ కాంబోను, ఇటు ఎన్టీఆర్ అండ్ చరణ్ ఆర్ఆర్ఆర్ కాంబోను హ్యాండిల్ చేస్తాడంటే నమ్మడం కొంచెం కష్టమే. ఎన్టీఆర్, చరణ్ కూడా వాళ్ళ సొంత ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ న్యూస్ ప్రస్తుతానికి ఒక క్రేజీ గాసిప్ గానే మిగిలిపోయే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఒకవేళ ఈ న్యూస్ లో కొంచెం నిజం ఉన్నా ఫ్యాన్స్ కు ఇంతకంటే పెద్ద కిక్ ఉండదు. దీనిపై మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.